వెరికోస్ అనగా ఉబ్బిన సిరలు. సాధారణంగా కాళ్లలో ఉబ్బడం ద్వారా నొప్పులు వస్తాయి. ఇవి ఉబ్బడానికి ప్రధాన కారణం ఎక్కువ సమయం నిలబడడం లేదా కూర్చోవడం ద్వారా వస్తాయని రివియా వాస్క్యులర్ ఇన్స్టిట్యూట్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ అవినాష్ మల్లా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహస్ర హాస్పిటల్ నందు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వెరికోస్ అనగా ఉబ్బిన సిరల బాధితులకు వైద్య సేవలు అందించనున్నారు. ఇది ఎక్కువ సమయం నిలబడి పనిచేయడం, నిత్యం కూర్చొని ప్రయాణాలు చేసే వారిలో సిరలు ఉబ్బి ఉన్న స్థితిని గమనించవచ్చు. వీటినే వెరికోస్ అని కూడా అంటారు. ఇది దీర్ఘకాలం పాటు ఉంటుందని, సాధారణంగా కూర్చున్నప్పుడు, నిలబడిన సమయాల్లో రక్త ప్రసరణ సక్రమంగా జరగకపోవడం, రక్తం పూలవుతుందన్నారు. ఈ విధంగా జరిగినప్పుడు సిరలు ఉబ్బడం గమనించవచ్చని వివరించారు. చికిత్స పొందాలనుకునే వారు 7989651569 ను సంప్రదించాలని కోరారు. వీటి యొక్క లక్షణాలు: మొదట వాపు, రెండవది నొప్పులు గమనిస్తాం. ప్రాథమిక దశలో ఒక రోజంతా నిలబడి లేదా కూర్చొని పనిచేయడం కారణంగా కాళ్ల వాపులు రావడం, నొప్పి చేయడం, పడుకొని నిద్రించడం ద్వారా కాస్త నొప్పులు వాపు తగ్గి ఉపశమనం పొందవచ్చు. నివారణ మార్గాలు: ప్రాథమిక దశలోనే గుర్తించి ఎక్కువ సమయం నిలబడి లేదా కూర్చోవడం చేసేవారు ప్రతి గంటకి కాస్త వ్యాయామం చేయాలి. తమను సంప్రదిస్తే వాటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి నిర్ధారణ జరిగిన తర్వాతనే తాము చికిత్స ప్రారంభించడం జరుగుతుందని డాక్టర్ అవినాష్ స్పష్టం చేశారు. ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ రివియా వాస్క్యులర్ ఇన్స్టిట్యూట్ గచ్చిబౌలి నుంచి వస్తున్నానండి. ఇవాళ మనం వెరికోస్ వెయిన్ గురించి మాట్లాడుకుందాం. సో వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? బేసిక్గా వెరికోస్ వెయిన్స్ అంటే ఉబ్బిన సిరలు అండి. కాలంలో ఉన్న ఎప్పుడైనా మనకి వెయిన్స్ ఉంటాయి, నార్మల్గా అనటమికల్గా ఉంటాయి. అయితే ఎక్కువ శాతం నించొని పనిచేసే వాళ్ళు లేదంటే కూర్చొని ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ సిరలు అనేవి ఉబ్బుతాయి. ఆ వాటిని వెరికోస్ వెయిన్స్ అంటారు. సో ఇది చాలా లాంగ్ టైం వస్తుందండి. ఈ టైం ఇందులో ఏంటంటే మామూలుగా కూర్చున్నప్పుడు లేకపోతే నిల్చున్నప్పుడు రక్త ప్రసరణ అనేది మెల్లగా జరగడం వల్ల రక్తం పూల్ అవుతుంది. అక్కడ బ్లడ్ పూల్ అయినప్పుడు వెయిన్స్ అనేవి ఉబ్బుతాయి. దీని లక్షణాలు ఏంటి? 1 వాపు, 2 నొప్పి. సో అర్లీ స్టేజెస్లో ఉన్న రోజంతా నించొని పనిచేసి లేకపోతే కూర్చొని పనిచేసిన తర్వాత కాళ్ళు వాపు రావడం కానీ లేకపోతే నొప్పి రావడం కానీ ఉంటుంది. నైట్ పడుకొని మార్నింగ్ లేచి చూసేసరికి వాపు తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది. ఇది అలాగే కంటిన్యూ. సో ఇవి ఎలా నివారించవచ్చు? వీటిని నివారించాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ అర్లీ స్టేజెస్లోనే గుర్తించి దాన్ని ఎక్కువసేపు నించునో లేకపోతే ఎక్కువసేపు కూర్చొని ఉన్నప్పుడు ప్రతి గంటకి ఒకసారి వాక్ చేయడం లేదంటే కాళ్ళ ఎక్సర్సైజ్ చేయడం చేస్తే రక్త ప్రసరణ ఇంకా బాగా అయ్యి సిరలు అనేవి ఇవ్వకుండా ఆపవచ్చు. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ ఈజ్ వేరియస్ స్టేజెస్, రకరకాల స్టేజ్కి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అయితే అర్లీ స్టేజ్లోనూ మేము కన్జర్వేటివ్ చెప్తాం. సో మెడికల్ మేనేజ్మెంట్ అంటారు. స్టాకింగ్స్ అట్లాంటివి వాడితే అవి హెల్ప్ చేస్తాయి వెరికోస్ వెయిన్స్ గ్రోత్ అవ్వకుండా ఉండడానికి. సెకండ్, ఎక్కువ లేటర్ స్టేజెస్ వాళ్ళకి ఆర్ఎఫ్ అబ్లేషన్ అని కానీ గ్లూ అని కానీ చేస్తాం. దీనిలో ఏంటంటే ఉబ్బిన సిరలు నెక్స్ట్ డ్యామేజ్డ్ వెయిన్స్ అనేవి మనం క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత రెగ్యులర్గా మళ్ళీ స్టాకింగ్స్ కానీ లేకపోతే ఫాలోఅప్లో వాళ్ళ అడ్వైస్ ఫాలో అయితే దీన్ని ఆపవచ్చు, లేకపోతే కంటిన్యూ మెయింటైన్ చేయవచ్చు. సో ఇంకొక ప్రశ్న ఏంటంటే మాకు ఎక్కువ వచ్చేది, ఇవి ఒక్కసారి చేస్తే ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ రావా? ఓకే, సో ఛాన్స్ అయితే ఉంది. అయితే మీరు ఫాలో అయ్యే విధానం బట్టి మీరు రెగ్యులర్గా స్టాకింగ్స్ వాడి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే వెరికోస్ వెయిన్స్ ప్రోగ్రెషన్ అంటే మళ్ళీ వచ్చే వెరికోస్ వెయిన్స్ని ఆపవచ్చు. లో వెరికోస్ వెయిన్స్లో ఉన్న ఆర్ఎఫ్ అబ్లేషన్ చేస్తాం, గ్లూ అబ్లేషన్ చేస్తాం. బేసిక్లీ మా దగ్గర ఒక GE ఆలియా అని చెప్పి హైబ్రిడ్ OT ఉంది. అది వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ మెషినరీ అవైలబుల్ రైట్ నౌ. సో అందులో ఉన్న అండ్ హైబ్రిడ్ OT కారణంగా ఎండోవాస్కులర్ బేసిక్గా వెయిన్స్ లోపలికి వెళ్ళి దాన్ని ట్రీట్ చేసేది లేకపోతే ఓపెన్ చేసేది రెండు అయినా సరే దానిలో చేయవచ్చు. బ్లడ్ వెసల్ రిలేటెడ్ ఉంటే మేము ట్రీట్ చేస్తాం. టోటల్ బాడీ ఓపెన్ సర్జరీ అవనివ్వండి లేదంటే ఎండోవాస్కులర్ అవనివ్వండి ట్రీట్. అది కూడా ఏదో అంటే తెల్ల రక్తం లింఫ్ నెట్వర్క్ డ్యామేజ్ అయినా సరే మనకి ఏంటంటే
నెట్వర్క్ ఉంటేనే సర్క్యులేషన్ అనేది ఉండదు. ఎప్పుడైతే అది డ్యామేజ్ అవుతుందో అక్కడ మళ్ళీ చేరుకోవడం మొదలవుతుంది, కూల్ అవడం మొదలవుతుంది. ఆ కూల్ అవడం మొదలవడం వల్ల అలా అలా స్కిన్ అనేది స్ట్రెచ్ అవుతుంది మన స్కిన్ అనేది. సో ఆ ఎన్నిసార్లు వాటర్ అలాగా దానిలో ఫ్లూయిడ్ అనేది బిల్డప్ అవుతుంటే స్కిన్ అట్లాగే బిల్డప్ అవుతుంది. దానివల్ల మనకి అది కాలుతుంది. ఫస్ట్ వాళ్ళకి అందుబాటు ఎక్కువ, చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి. అందరూ అంత దూరం వచ్చి మనకి ఏంటి ఎలాగా అనేది అంత ఇదిగా ఉండదు, లైక్ కంఫర్టబుల్గా ఉండదు ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా కానీ. సో మేము ఇక్కడ చూస్తాం, అసెస్ చేస్తాం ఏముంది ఎలా ఉంది, లేకపోతే రకరకాల రిపోర్ట్స్ ఉంటాయి వాళ్ళ చేతిలో. ఆ రిపోర్ట్స్ చూసి దాన్ని అసెస్ చేసిన తర్వాత వాళ్ళకి ఏంటి అనేది మనం అడ్వైస్ చేస్తాం. మేనేజ్మెంట్ అయితే మెడికల్ మేనేజ్మెంట్, లేదంటే ఏదైనా సర్జరీ కానీ లేకపోతే ప్రొసీజర్ కానీ చేయాల్సింది అంటే అప్పుడు డిగేలా చేస్తాం. యూజువల్గా ఆర్టరీస్లో అంటే రక్తాన్ని టిష్యూ కానీ కాళ్ళకి కానీ వేళ్ళకి కానీ తీసుకెళ్లే ఆర్టరీస్లో అథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ అంటారు, అంటే బ్లాకేజెస్ ఉంటాయి. సో బ్లాకేజెస్ ఉండడం వల్ల కాళ్ళు ఎప్పుడైనా గాయం అయింది లేదంటే ఏదైనా పుండ్లాగా మారిందంటే అది మానదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే రక్త ప్రసరణ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి రక్తం దాని వరకు వెళ్ళిందంటే వూండ్ హీలింగ్ అనేది ఫాస్ట్ ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్లో యూజువల్గా ఈ రక్త బ్లాక్స్, ఆర్టరీయల్ బ్లాక్స్ అనేది చాలా కామన్ ఉంటుంది. అది పెరిఫెరల్ ఆర్టరీయల్ డిసీజ్ అంటారు. సో ఇందులో ఏం చేయొచ్చు అంటే యూజువల్గా లోపలికి వెళ్ళి హార్ట్కి ఎలాగైతే బలూన్ చేస్తారు, స్టెంట్ చేస్తారు, అట్లానే కాళ్ళకు కూడా యాంజియోగ్రామ్ చేసి ఆ బ్లాక్ దగ్గర బలూన్ చేసి అవసరమైతే స్టెంట్ కూడా వేసి రక్త ప్రసరణని పెంచుతాం. ఆ రక్త ప్రసరణని పెంచడం వల్ల వూండ్, అల్సర్ అనేది హీల్ అవుతుంది ఫాస్ట్. ప్రాస్టేట్ అనే గ్రంథి ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ ప్రాస్టేట్ గ్రంథి సైజ్ పెరుగుతుంది. రకరకాల వాళ్ళకి రకరకాల సైజెస్ ఉంటాయి. సో ప్రాస్టేట్ గ్రంథి వచ్చేసరికి మూత్రనాళం చుట్టూతా ఉంటుంది. ఈ గ్రంథి సైజ్ పెరుగుతున్న కొద్దీ ఆ గ్రంథి యొక్క ఒత్తిడి మూత్రనాళం మీద పడడంతో యూరిన్ ఫ్లో తగ్గడం కానీ, లేకపోతే మాటికి యూరిన్ రావడం కానీ, లేకపోతే ఒకసారి యూరిన్ పాస్ చేసిన తర్వాత ఇంకా బ్యాలెన్స్ ఉండడం కానీ అట్లా అనిపిస్తుంది. సో ఈ గ్రంథి యొక్క సైజ్ పెరుగుతున్న కొద్దీ ఈ సిమ్టమ్స్ అనేవి ఇంకా బ్యాడ్ అవుతాయి, ఇంకా పెరుగుతాయి. అండ్ ఎప్పుడైతే మూత్ర సంచిలో ఎక్కువ యూరిన్ నిల్వ ఉంటుందో ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, లేకపోతే సైజ్ యొక్క మూత్ర సంచి యొక్క వాల్ చేంజెస్ రావడం కానీ స్టార్ట్ అవుతుంది. సో దీనికి మనం ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటే PAE ఈ ప్రొసీజర్లో రక్తనాళాల్లో నుంచి బ్లాక్ చేసి ప్రాస్టేట్ సైజ్ని తగ్గిస్తుంది. ప్రతి బాడీలో ప్రతి ఆర్గాన్ కానీ ప్రతి సిస్టమ్ కానీ రక్తనాళాలు ఉంటాయి. సో ఈ పర్టికులర్ ప్రాస్టేట్కి లోపల నుంచి అంటే రక్తనాళం లోపల నుంచి వెళ్ళి ప్రాస్టేట్ ఆర్టరీ వరకు వెళ్ళి ఆ ఆర్టరీని బ్లాక్ చేస్తే ఈ ప్రాస్టేట్ గ్రంథి చనిపోయి సైజ్ అనేది తగ్గుతుంది, ష్రింక్ అవడం వల్ల మూత్రనాళం మీద ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గితే మన సిమ్టమ్స్ అనేవి బెటర్ అవుతాయి.